సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ 3 జిల్లా అడిషనల్ కలెక్టర్లు, మండల అధికారులు, పంచాయతీ సెక్రటరీలు సమావేశంలో పాల్గొన్నారు. వేసవి దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారాయన. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా జరగాలి, పేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వరి కోతల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు మంత్రి పొన్నం. రేషన్ కార్డుల పంపిణీ జరుగుతున్నందున ఉగాది నుంచి నల్గొండ జిల్లాలో సన్నబియ్యం పంపిణీ జరుగుతుందని చెప్పారు. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని, ప్రజలు నిరసనలు తెలిపితే అధికారులే బాధ్యులవుతారని హెచ్చరించారు. మీ స్థాయిలో లేనప్పుడు మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకోండి, లేదా నాకు నేరుగా నా ఆఫీస్ కానీ నాకు చెప్పండి. సమస్య మీరు పరిష్కరించకుండా, మా నోటీసులు తేయకుండా అక్కడ ఏదైనా ప్రొటెక్షన్ జరిగితే మీరే బాధ్యులు. ఎండల తీవ్రత ఇవాళ మార్చులనే ఇట్లుంది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని కొంత మనం అధికారిక ఆ గ్రామంలో త్రాగునీటి సమస్య రాకుండా ఉండేటువంటి బాధ్యతలో ప్రధానమైనటువంటి పాత్ర గ్రామ కార్యదర్శిది. వారి పైన ఉన్న అధికారులు ఇది పర్యవేక్షించుకో. పరిష్కారం కానప్పుడు అధికారుల దృష్టికి తీసుకురండి. మా బాధ్యత, మేము దాని వెంటనే ఎంత ఇబ్బంది అయినా దాన్ని మేము పరిష్కారం చేస్తాం. పరిష్కారం కాకపోతే అక్కడ జరిగేటువంటి ప్రొటెక్షన్ మేము రెస్పాన్సిబిలిటీ.